ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసేసిన ఏదో పెద్ద ఉద్ధరించిన అనే విధంగా కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. కేటీఆర్ గారి పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయిందో నిన్న ప్రెస్ మీట్ చూస్తే చాలా స్పష్టంగా కనబడ్డది. కేటీఆర్ని చూస్తే ఈ మధ్యలో ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో అర్థం కాక ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. నిజంగా మంత్రిగా పనిచేసి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కొంతమంది నీ నియోజకవర్గంలో ఒక మండలము తంగిలిపల్లి అని ఒక మండలంలో 30 గ్రామాలకి ఎన్నిక జరిగితే రెండో విడతల అందులో 15-16 బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే 7-8 కాంగ్రెస్ పార్టీ గెలిచి బీజేపీ ఒక 4 ఇండిపెండెంట్ ఒక 2 గెలిస్తే దాన్ని ఆ సర్పంచ్ల గెలిచిన ఏదైతే 5-6 సర్పంచ్లని చుట్టుముట్టు పెట్టుకొని దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో వాళ్ళని చూపించుకొని మాట్లాడి థర్డ్ ఫేజ్ లో జరగబోయే ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో దాన్ని ప్రచార అస్త్రం లెక్క వాడుకొని థర్డ్ ఫేజ్ లో సర్పంచ్లని గెలిపించుకునే ఆలోచనతోటి నువ్వు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినావంటే ఏ పరిస్థితికి నీ స్థితి వచ్చిందో, నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏందో, రాష్ట్రంలో నీ పరిస్థితి ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా నువ్వు అంకెల గురించి లెక్కల గురించి మాట్లాడటము కేటీఆర్ మాట్లాడితే మొదటి విడతలో 2864 స్థానాలు కాంగ్రెస్ పార్టీ 68% గెలిచింది. రెండో విడతలో కూడా సుమారు 2491 అంటే 60% స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. రెండు చూసుకున్నా, మొదటి విడత రెండో విడత ఎన్నికలు చూసుకున్నా కూడా 30% కూడా బీఆర్ఎస్ పార్టీ దాటలేదు. 30% నీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీ తండ్రి గారు ఫార్మ్ హౌస్ కే పరిమితం అయినప్పుడు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు నేనే అధ్యక్షుడిని అని చెప్పి బావా నీ చెల్లెతోటి పోటా పోటీ పడి నేను తీసుమార్ కానీ నేను పొడిగిని అది చేస్తా ఇది చేస్తా అంటే జూబ్లీ హిల్స్ లో నీ పరిస్థితి ఏమైందో ఈ రోజు సర్పంచ్ ఎన్నికల్లో కూడా 2 విడతల్లో నీ పరిస్థితి ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బలాన్ని ప్రదర్శిస్తుంది లేదా ప్రభుత్వము పోలీసులు ప్రభుత్వానికి సహకరిస్తుండ్రు అని చెప్పి మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి నువ్వు మాట్లాడడానికి. Subscribe us and press the bell icon for more interesting updates.